తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చని తెలియజేసిన వ్యక్తి మనకు తెలిసిన జ్ఞానమే టీచ్ కూడా ఇండస్ట్రీకి కావాల్సిన కరెంట్ నాలెడ్జ్ ని టీచ్ చేస్తే స్టూడెంట్స్ కు ఏ రంగంలోనైనా ఎలాంటి జాబ్ అయినా పొందుటకు 6 రకాల స్కిల్స్ ను డిజైన్ చేసిన వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ద మేనేజ్మెంట్ గా అభివర్ణించవచ్చు. ఇప్పుడు మనతో పాటు 121 కోట్ల మంది భారతీయుల్లో 8 పీజీలు 4 డిగ్రీలు ఓ పీహెచ్డీ చేసి అత్యధిక క్వాలిఫికేషన్ తో పాటు బిజినెస్ మేనేజ్మెంట్ పరిశోధనలో దేశంలోనే తొలి వ్యక్తిగా లింకా బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ సాధించిన ప్రముఖ ఎడ్యుకేషనలిస్ట్ అకాడమిషియన్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ కెరీర్ గురించి వివరాలు తెలుసుకున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి బీబీఏ కావచ్చు, అలాగే బీబీఎం కావచ్చు, ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు మనం బీబీఏకి బీబీఎంకి జూన్ 23rd ఎగ్జామ్ పెడుతున్నాం. మరి యాక్చువల్గా June 9th మనం పెట్టాము. అయితే చాలా మంది కాల్స్, అనేక మంది థౌజండ్స్ కాల్స్ లో ప్రిపరేషన్ టైం చాలట్లేదు, ఫస్ట్ టైం కాబట్టి నాకు ఒక 15 days ఎక్స్టెండ్ చేయండి, పోస్ట్పోన్ చేయండి చెప్పడం వల్ల June 23rd సండే 11th ఎగ్జామ్ పెడుతున్నాం. అంటే జస్ట్ 15 days ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందువల్ల మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. చక్కగా వర్బల్ డేస్ మీద లీగల్గా ఉంటుంది మార్క్స్. మరి మీకు మార్కెట్లో బుక్స్ దొరుకుతాయి ఖచ్చితంగా. దానివల్ల ఈ రోజు మనం 3 years బీబీఏ చేయడం వల్ల ఈరోజు బిజినెస్ అంటే డిగ్రీ 3 years అయిపోయిన తర్వాత యూకే అంటే జర్మనీ అయితే మంత్లీకి 75,000 సాలరీ ఉంటుంది. అదే యూకే అయితే మంత్లీకి 85,000 సాలరీ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఇయర్ మీద 10 lakhs వరకు ఉంటుంది. అది మినిమం సాలరీ, లీస్ట్ సాలరీ చెప్తాను. కొంత ఇంకా ఎక్కువ టైం తీసుకొని మనం ఎక్కువగా చేసినట్టయితే 12 to 15 lakhs వరకు అవకాశాలు. అందువల్ల బీబీఏ ఐఐటి అదే ఏఐటీ ఎంసెట్ కన్నా వాళ్ళు 4 years చదివినప్పుడు మనం 3 years చదువుతాము. 4th year లో కూడా 12 lakhs సంపాదించగలుగుతాం. అందువల్ల మంచి చాలా వండర్ఫుల్ డిగ్రీ కోసం మనం హ్యాపీగా చదవచ్చు. నారాయణ గారు, చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పటికీ కొంత అవేర్నెస్ లేదు అని చాలా మంది అంటే అసలు హోటల్ మేనేజ్మెంట్ లో ఎన్ని విభాగాలు ఉంటాయి? అంటే 6 రకాల రంగాల్లో 62 జాబ్స్ ఏ విధంగా సాధ్యం అసలు? అయితే ఈ రోజు మనం చాలా వరకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గా తీసుకెళ్ళగలం. ఇప్పుడు హోటల్ అంటే కోర్స్ చేస్తే దాంట్లో హోటల్లోనే జాబ్స్ ఉంటాయి, చెఫ్, సర్వీస్ పోస్ట్ మాత్రం ఉంటాయి. ఈ రోజు మనం హోటల్ దగ్గరికి కొత్త నిర్వచనం కొత్త డిఫరెన్స్ తీసుకురాగలిగాం. హోటల్ సబ్జెక్ట్ లో బిజినెస్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. దాన్ని మనం ఎక్స్పోజర్ చేయగలిగాం, దాన్ని మనం ఎక్స్పోజ్ చేయగలిగాం. దాన్ని మనం ఎస్ఏ ట్రైనింగ్ అందిస్తా ఉన్నాం, తర్వాత లాంగ్వేజ్ లా ట్రైనింగ్ అందిస్తా ఉన్నాం, తర్వాత ఇండస్ట్రీ విజిట్స్ అందిస్తా ఉన్నాం, ఇంకా సెమినార్స్ అందిస్తా ఉన్నాం. ఒక రైస్ అంటే ఒక ఫుడ్ మాత్రం తింటే మనిషికి ఎలాంటి సఫిషియెంట్ ఫుడ్ సరిపోదు. సప్లిమెంటరీ ఫుడ్ తీసుకుంటే లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, రకరకాలుగా స్వీట్స్ కానీ తీసుకుంటే మనిషి యొక్క షేప్ కానీ ఒక మైండ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ హోటల్ డిగ్రీకి డిఫరెంట్ గా ఎస్ఏ ట్రైనింగ్ కానీ, లాంగ్వేజ్ లా ట్రైనింగ్ కానీ, ఆ విధంగా మన ఇంట్రెస్ట్ సెమినార్స్ కానీ ఇవన్నీ చెప్పడం వల్ల ఈ రోజు 6 రంగాల్లో 62 రకాల జాబ్స్ ఈ రోజు మనం ఇప్పించగలుగుతా ఉన్నాం. ఏమాత్రం సెమినార్ లేదు, మన దగ్గర చదివే స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఇప్పిస్తానే ఉన్నాం. ఈ రోజు 6 రంగాలు ఏంటంటే హోటల్ రంగం, తర్వాత 2வது మల్టీనేషనల్ కంపెనీస్, 3ది ఇండస్ట్రీస్, 4ది ఎయిర్లైన్స్, 5ది క్రూజ్ లైన్స్, 6ది టూరిజం. ఈ 6 రంగాల్లో డిఫరెంట్ గా 62 కైండ్ జాబ్స్ ఎఫ్ఎల్బీ సర్వీస్ చెఫ్ పోస్టులు అందరూ ఇప్పించేది, దాని నుంచి ఇబ్బంది లేదు. ఇలా ఎఫ్ఎల్బీ మన ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గా, ట్రైనింగ్ మేనేజర్స్ గా, ఫ్రంట్ ఆఫీస్ మరి ఎగ్జిక్యూటివ్ గా, లెక్చర్స్ గా, ప్రిన్సిపాల్స్ గా, జనరల్ మేనేజర్ గా, సిఇఓస్ గా, ఇలాగా టాప్ సాలరీ 2 to 3 lakhs వరకు వెళ్ళడానికి అవకాశం ఏమాత్రం సందేహం లేదు. అదే మనం లోక జ్ఞానం అందిస్తాను, గ్లోబల్ ఎక్స్పోజర్ కల్పిస్తాను, ప్రాపంచ జ్ఞానం కల్పిస్తాను. కాబట్టి ఈ రోజు మనం ఇండియాలో కాకుండా ఫారెన్ లో కూడా జాబ్స్ ఇస్తాను. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారండి. సెక్షన్ గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు షేక్ షావాలి. ఓకే, మాట్లాడండి. సార్, అది ఫీజు అనేది మీరు 80,000 చెప్పారు కదా పర్ ఇయర్ కి. దేనికి హోటల్ అడుగుతున్నా, బిజినెస్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ కి. సో ఫీజు అనేది మొత్తం ఒకసారి కట్టకుండా సగం కట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? 2 terms వేసుకోవచ్చు. 85,000 లో మీరు మంత్ 15,000 జాయిన్ అయితే 10,000 కన్స్ట్రక్షన్ ఇస్తారు. 3 years మీరు 10,000 ఇస్తారు. 75 లో మీరు 40-35 2 terms పే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నారాయణ గారు, అంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తూనే అబ్రాడ్ లో ఇంటర్న్షిప్ కింద 2 to 3 lakhs సంపాదించవచ్చు అంటున్నారు. ఇందులో వాస్తవం ఉంటుంది? 100% వాస్తవం. ఈ రోజు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ లో మనం హోటల్ మేనేజ్మెంట్ లో సెకండ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ కింద స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా పంపిస్తున్నాం. దానికి ఈ రోజు మనం సింగపూర్, స్విట్జర్లాండ్ తీసుకెళ్తే 30-40 ఉంది. అది మనకు మలేషియా, థాయిలాండ్ అయితే 20-30 ఉంది మంత్లీ సాలరీ. ఇంటర్న్షిప్ సాలరీ అనకూడదు. దాన్ని మనకు 6 months కి మనం వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా 2 to 3 lakhs రన్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే సెకండ్ ఇయర్ కంపెనీస్ కి మనం చదువుతున్న డబ్బులు తీసుకుని మనం 3rd year ఎంటర్ అవుతాం. అదేవిధంగా మాకు స్కాలర్షిప్స్ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వెళ్ళకుండా అంటే మనం ఈ 3 years మీద హోటల్
కి హాస్టల్కి వాటికి కలిపి 3 lakhs వరకు వస్తుంది. ఈ 3 lakhs మనం చదువుతున్నప్పుడే వస్తుందంటే హోటల్ కోర్స్ చాలా వండర్ఫుల్. ఇక BBM కూడా ఒక వండర్ఫుల్ అంటే 3 years డిగ్రీ అయిపోయిన వెంటనే మనం UK, ఇంగ్లాండ్, లండన్, తర్వాత జర్మనీకి పంపిస్తాను. మంత్లీ సాలరీ 75,000 జర్మనీ అయితే, UK అయితే 85,000 మంత్లీకి ఇప్పిస్తాను. ఈ ప్యాకేజ్ 10 lakhs నుంచి 50 lakhs వరకు మనం ఇప్పించగలుగుతాము, ఏమాత్రం సందేహం లేదు. ఆ విధంగా ఎవరైతే IIT 4 years ఇంజనీరింగ్ కానీ ఎంసెట్లో ఇంజనీరింగ్ 4 years కానివ్వండి వాళ్ళని ఆ విధంగా వేసినట్లయితే ఐఐటీలో మన దగ్గర 3 years కంప్లీట్ చేసుకొని 4th year లోనే వాళ్ళ ఇంజనీరింగ్ 4th year కంప్లీట్ చేసుకొని ఖాళీ ఉండేసరికి మన దగ్గర 12 to 15 lakhs ఉంటుంది. ఆ విధంగా మనం డిజైన్ చేసాం. GMAT క్యాట్ కోచింగ్ ఇస్తా ఉన్నాం, ఇంటర్న్షిప్ కల్పిస్తా ఉన్నాం BBMలో. తర్వాత 30 types కేస్ స్టడీస్ చేపిస్తాను, 30 types ఇండస్ట్రీస్ ఇండియా మొత్తం తిప్పుతాను, 3 countries IIT ట్రైనింగ్ ఇప్పిస్తాను. దీంట్లో 4 రకాల ఇండస్ట్రీ ట్రైనింగ్ ఏర్పడిస్తాం. IIT ట్రైనింగ్ అని, NIT ట్రైనింగ్, BIT బిట్ ట్రైనింగ్ అని, VIT బిట్ ట్రైనింగ్, 4 రకాల ఇండస్ట్రీస్ కల్పిస్తాను. వండర్ఫుల్ గా అభివృద్ధి తీసుకెళ్తాను. యాక్చువల్లీ వంశీ హైదరాబాద్ నుంచి ఇలా ఉన్నారు. వంశీ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ వంశీ. నేను బయటికి రిటర్న్ అయిపోయాను సార్. ఓకే వంశీ. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్ చేద్దాం అనుకున్నాను సార్, మా అన్నయ్య కూడా చేశారు. ఓకే, కొంచెం ఫీజు గురించి తర్వాత ప్లేస్మెంట్స్ గురించి చెప్తారా సార్? ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఫీజు వచ్చేసరికి 85,000 బాబు. ఈ మంత్ 15th జాయిన్ అయితే 85,000 మీకు 10,000 కన్సెషన్ వస్తుంది పర్ ఇయర్. 3 years 30,000 కన్సెషన్ 7500 ఫీజు వచ్చేసరికి. ఇక ప్లేస్మెంట్ వచ్చేసరికి మీకు 100% జాబ్ గ్యారంటీ. జాబ్స్ కూడా దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి ఏదైనా కంట్రీస్ కల్పిస్తాను. మీకు జాయిన్ అడ్వర్టైజ్ మీకు ఒక అగ్రిమెంట్ వస్తుంది దాని కాబట్టి జాబ్ గ్యారంటీ. ఇక మీకు గుడ్ న్యూస్ అంటే సెకండ్ ఇయర్లోని సెకండ్ సెమిస్టర్ IT అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్, దానికి మనం స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా అంటే పంపిస్తాం. దానికి 2 to 3 lakhs మనం తీసుకుని వస్తాం. కంట్రీని బట్టి మన కమ్యూనికేట్స్ మంచిగా సింగపూర్, స్విట్జర్లాండ్కి వెళ్తే 4 lakhs వరకు వస్తుంది. మనకి మలేషియా, థాయిలాండ్కి వెళ్తే 2 lakhs వరకు వస్తుంది. అందువల్ల మనం ఇంత కమ్యూనికేట్స్ 3 years మనం లాంగ్వేజ్ లో కూడా ఏర్పాటు చేస్తాం 25 lakhs పెట్టి. మీరు ఆ 3 years ఒక కృషి, దీక్ష, పట్టుదల, తపన, ఆరాటం, కసి, ఈ 6 words 6 పదాల్లో ఏ ఒక్కడున్నా కూడా మన సమస్య చేరినట్లయితే అత్యంత స్థానం తీసుకోవడం ఏమాత్రం సమయం. మరో కాలర్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణతేజ గుడ్ ఈవినింగ్. ఓకే రైట్. VIT అని కొత్తగా బిజినెస్ మేనేజ్మెంట్ లో డిజైన్ చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు VIT అంటే దీనిలో 4 types ఇండస్ట్రీ టూర్స్. IIT, NIT, తర్వాత BIIT, తర్వాత WIT. అంటే IIT అంటే ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ టూర్స్. అంటే మన వరల్డ్ మొత్తం మీద అసలు కంట్రీ ఎలా డెవలప్ అయింది, ఇండస్ట్రీస్ ఎలా ఉంటే ఆ కంట్రీ డెవలప్ అయింది, మన కంట్రీ ఎలా డెవలప్ చేయాలని ఆ నాలెడ్జ్ కోసం, ఆ రీసెర్చ్ కోసం మనం ఫార్మింగ్ వెళ్తాం. NIT WIT అంటే నేషనల్ ఇండస్ట్రియల్ టూర్స్. ఈ నేషనల్ ఇండస్ట్రీస్ లో మనం కంట్రీలో ఏదైనా డెవలప్ అవుతుంది, మనం ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఏం చేయాలి, ఇండస్ట్రీ ఎలా పెట్టాలని మన యొక్క ముఖ్య ఉద్దేశం. BIT బిట్ అంటే బిజినెస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే టూర్స్ అని ఏర్పాటు చేస్తాను. అంటే గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎలా తీసుకోవాలి, లోన్ ఎలా తీసుకోవాలి, బ్యాంక్ నుంచి హాజరు ఏర్పాటు చేస్తాను. VIT బిట్ అంటే వేరియడ్ ఇండస్ట్రీ టూర్. అంటే మనం రేపు ఇండస్ట్రీ పెట్టిన తర్వాత అసలు రా మెటీరియల్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, HR అంటే ఏంటి, ఫినాన్స్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఏంటి, లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఒక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, SIP అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవన్నీ చేసుకోకుండా 40 years 50 years స్టాక్ మార్కెట్ లో, షేర్ మార్కెట్ లో పెడితే మొత్తం అవుతా ఉన్నాయి. ఈ రోజు ఒక దేవి అంబానీ కానివ్వండి, అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే ఈ రోజు వాళ్ళు సంపాదించింది కాదు, వాళ్ళ స్టాక్ మార్కెట్ లో వాళ్ళు బిజినెస్ డెవలప్ చేస్తారు. ఈ రోజు ఒక బిల్ బిల్డర్ తీసుకున్నా, ఒక వీళ్ళందరూ చాలా మంది తీసుకున్నా కూడా కోర్స్ లో వెళ్ళిపోతా ఉన్నారు. అంటే దాన్ని మొదటి నుంచి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ రోజు ఎప్పుడో MBAలో ఇంటర్మీడియట్ కోర్స్ చేస్తున్నారు, డిగ్రీ కోర్స్ చేస్తున్నారు, MBA చేసిన తర్వాత అప్పుడు వెళ్ళేసరికి 40-50 years మన స్టాక్ మార్కెట్ లో పెట్టేసి మొత్తం వెళ్ళిపోతాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అవన్నీ కరెక్ట్ గా ఈ రోజు మనం 3 years చాలా చక్కగా ప్లాన్ చేసినాం. ఎటువంటి సమయం లేకుండా 30 years వచ్చేసరికి మన ఇండియాలో తాను ఓన్ గా పరిశ్రమ స్థాపించడానికి తయారు అంత ఆలోచిస్తాను. ఓకే, నేను షార్ట్ బ్రేక్ తీసుకున్న BBA తర్వాత అసలు అబ్రాడ్ లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, జర్మనీ అండ్ UK లో ప్లేస్మెంట్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. షార్ట్ బ్రేక్.